వెల్కమ్ టు మై ఛానల్. బ్రేక్ఫాస్ట్ సిరీస్ ఎపిసోడ్ 2 అయితే వచ్చేయండి. ఇడ్లీ పులిహోర వెరైటీగా ఉంది కదా. రొటీన్గా కాకుండా ఇడ్లీ ఎప్పుడు తినేలా కాకుండా ఇలాగ ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయిద్ది. ఎప్పుడైనా మిగిలిపోయిన ఇడ్లీలో వేస్ట్ చేయకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా స్టైల్లో ఇడ్లీని ముందుగా మంచిగా స్మాష్ చేసేసుకోవాలి. పొడి పొడిగా స్మాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొన్ని వేరుశెనగ గుళ్ళు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా వేగిపోయిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు, పసుపు, ఉప్పు యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా వేగిపోయిన తర్వాత మనం ఏదైతే ఇడ్లీ మిక్చర్ని మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నామో, స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నామో దాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా పోపు మొత్తం ఇడ్లీ మిక్చర్కి పట్టాలి. పట్టినట్లు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో లెమన్ స్క్వీజ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ ఇడ్లీ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నిజంగా మీ టిఫిన్ ప్లేట్ అయితే ఖాళీ అయిపోతుంది. అంత టేస్టీగా యమ్మీగా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ ఎపిసోడ్ 3. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, టాటా.